మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ట్రంప్ ట్రేడ్ వార్తో మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతనమయ్యాయి సార్. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ఢమాల్, మహాపతనం. ట్రంప్ ట్రేడ్ వార్, ఆపై మాంద్యం భయాలు, స్టాక్ మార్కెట్లు డమాల్ అంటూ అన్ని పత్రికలు కూడా ఈరోజు బ్యానర్ ఐటమ్గా ఈ వార్తను ప్రచురించాయి సార్. ప్రపంచవ్యాప్తంగా రెడ్ సిగ్నల్. ఆసియా మార్కెట్ల అతలాకుతలం, 4,000 పాయింట్లు పడి దాదాపు సగం కోలుకున్న సెన్సెక్స్. భారత స్టాక్ మార్కెట్లు సైతం 3% వరకు క్షీణత, 15% పతనమైన హాంకాంగ్ సూచీ, అలాగే చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనమైన పరిస్థితి కనిపిస్తోంది సార్. సో ప్రపంచ మార్కెట్లన్నీ కూడా దెబ్బతిన్నాయి, స్టాక్ మార్కెట్లన్నీ కూడా. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి అండ్ దీని తీవ్రత ఎంతవరకు ఉంటుంది సార్? అంటే తీవ్రత చాలా ఎక్కువ. మీకు ఉదాహరణకు మీరు జపాన్ అండ్ తైవాన్ రెండు స్టాక్ మార్కెట్ తీసుకుంటే జపాన్లో 8% స్టాక్ మార్కెట్ పతనమైంది, తైవాన్లో 10% పతనమైంది. ఈ రెండు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఆపారు. సర్క్యూట్ బ్రేకర్స్ అంటారు. అంటే అనూహ్యంగా, చాలా వేగంగా, చాలా భారీగా షేర్లు పతనమైనప్పుడు ఒక పాజ్ బటన్ పెడతారు స్టాక్ మార్కెట్. అంటే ఇన్వెస్టర్లకు ఒక ఇండికేషన్, మీరు జాగ్రత్త పడండి, సంథింగ్ సీరియస్ ఈజ్ హ్యాపెనింగ్, అప్రమత్తంగా ఉండండి అని ఇండికేషన్ ఇస్తారు. జపాన్ అండ్ తైవాన్ మార్కెట్లో కూడా ఇండికేషన్ ఇచ్చి పాజ్ బటన్ వచ్చింది. కొంతసేపు ట్రేడింగ్ ఆపాల్సి వచ్చింది. అంటే ఎంత సీరియస్ ఫాలో దీన్ని బట్టి అర్థమవుతుంది. హాంకాంగ్లో అరౌండ్ 13% పతనమైంది లాస్ట్ వరకు. అంటే ట్రేడింగ్ అండ్ అయ్యే వరకు హాంకాంగ్లో 13% స్టాక్ మార్కెట్ పతనం. ఇది 1997 తర్వాత, అంటే 28 ఏళ్ల చరిత్రలో హయ్యెస్ట్ పతనం ఇది హాంకాంగ్ స్టాక్ మార్కెట్. అంటే దాని తీవ్రత ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో 1997 తర్వాత ది హయ్యెస్ట్ ఫాల్ అనేది బ్లాక్ మండే రోజు జరిగింది. దీన్ని బ్లాక్ మండే అంటున్నారు. సో డెఫినెట్గా ఏషియన్ మార్కెట్స్ ఎక్కువ ఫాల్ అయ్యాయి. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా సెన్సెక్స్ ఒక 3% పతనమైంది, 2200 పాయింట్స్. వాస్తవంగా అయితే స్టార్టింగే భారీగా పతనం, 5% పతనంతో మొదలైంది 4,000 పాయింట్లతో. తర్వాత కాస్త ప్రాఫిట్, కాస్త ఫ్రెష్ బయింగ్ అయ్యే వరకు నిలబడ్డది. నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 50 అంటారు. నిఫ్టీ 50 3.2% పతనమైంది. సో మీకు యూరోపియన్ స్టాక్ మార్కెట్స్ కూడా అప్పుడు మీకు జర్మనీ, యూకే, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 5% పతనమయ్యాయి స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా. అమెరికన్ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనం అవుతున్నాయి. మీకు S&P గ్లోబల్ 2.5% పతనమైంది. ఈవెన్ మీకు ఇది ఇప్పుడే కాదు, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ట్రంప్ ఈ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత, సో ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత 6 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద ఎగిరిపోయింది. $6 ట్రిలియన్, 6 లక్షల కోట్ల డాలర్లు, మామూలు కాదు కదా. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక $11 ట్రిలియన్ ఇప్పటి వరకు. సో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక $11 ట్రిలియన్, ఈ టారిఫ్ ప్రకటించాక $6 ట్రిలియన్. మన సాఫ్ట్వేర్ ఉద్యోగులు అమెరికాలో పనిచేసే వారికి ఈ టాప్ కంపెనీస్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇలాంటి అమెజాన్ ఇలాంటి కంపెనీలో పనిచేసే వారికి స్టాక్స్ ఇస్తారు. కంపెనీ శాలరీతో పాటు ప్యాకేజీలో భాగంగా కొంత శాలరీ ఉంటే కొంత స్టాక్స్ ఉంటాయి. అలాంటి స్టాక్స్ అలాగే పెట్టుకున్న వారికైతే ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఇండియన్ ఇక్కడ నుంచి ఇలా పనిచేసే వాళ్ళకు కూడా ₹1,00,00,000 నష్టం, అంత స్థాయిలో నష్టం. మన రూపీస్లో లెక్కేస్తే కనీసం ₹1,00,00,000 నష్టం. సో ఆ స్థాయిలో ఫాల్, మామూలు ఫాల్ కాదు ఇది. సో ఈ ఫాల్ ఏషియన్ మార్కెట్స్ పైన చాలా ఎక్కువ ఉంది. మీరు ఇంతకుముందు కూడా చెప్పినట్లు ఆ ఏషియన్ స్టాక్ మార్కెట్స్ ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఏషియా పైన హయ్యెస్ట్ టారిఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు జపాన్, సౌత్ కొరియా, మీకు ఇండియా, వీటిపైన అరౌండ్ 26% వరకు ట్రంప్ టారిఫ్స్ విధించాడు. ఇదే మీకు థాయిలాండ్ పైన 36% విధించాడు, వియత్నాం పైన 46% విధించాడు, కంబోడియా పైన 49% విధించాడు, చైనా పైన 54 to 60% అబోవ్ విధించాడు. సో హయ్యెస్ట్ మీకు
ఈ హయ్యెస్ట్ టారిఫ్స్ అనేది ఏషియన్ కంట్రీస్ పైన విధించాడు. కారణం ఏంటంటే ఏషియన్ కంట్రీస్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ట్రంప్ వాదన ఏంటంటే ఈ టారిఫ్స్ అమెరికాకు ప్రతికూలంగా ఉండడం వల్ల అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాంటేజ్ను కోల్పోయింది. అమెరికా నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ వెళ్ళిపోయి ఇతర దేశాల్లో తమ ఉత్పత్తి చేస్తున్నారు, అమెరికాలో వచ్చి అమ్ముకుంటున్నారు. ఉదాహరణకు యాపిల్ ఉంది, మీకు టెస్లా ఉంది. ఈ రెండు కంపెనీల ఉదాహరణ తీసుకుంటే యాపిల్ అమెరికన్ కంపెనీ, కానీ అది యాపిల్ ఐఫోన్లు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? చైనాలో ప్రొడ్యూస్ అవుతాయి, వియత్నాంలో ప్రొడ్యూస్ అవుతాయి, ఇండియాలో ప్రొడ్యూస్ అవుతాయి. అందువల్ల యాపిల్ అదే అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తే అమెరికాలో జాబ్స్ వస్తాయి కదా అని ట్రంప్ వాదన. కానీ ట్రంప్కి అర్థం కానిది ఏంటంటే గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఎక్కడ చీపర్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటారు. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, లేబర్ కావచ్చు, అలాగే రకరకాల లాజిస్టిక్స్ కావచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్, రా మెటీరియల్ సప్లై కావచ్చు, సప్లై చైన్స్ కావచ్చు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. కేవలం టారిఫ్స్ వల్లనే ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ ప్రొడక్షన్ జరగదు. బట్ ట్రంప్ వాదన ఏంటంటే మనము అమెరికాలో ఎలాంటి సుంకాలు పెద్దగా వేయకుండా అమ్ముకొని ఇచ్చాం కనుక ఈ కంపెనీలు ప్రొడక్షన్ బయటికి తీసుకెళ్లారని. టెస్లా ఉంది, టెస్లా అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తారు. ఐ థింక్ టెక్సాస్లో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, కాలిఫోర్నియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. కానీ టెస్లా చైనాలో భారీగా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. సో ఇలా ఏషియన్ కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంటే ఏషియాలో ప్రొడ్యూస్ అయ్యి అమెరికాలో అమ్ముడుపోతాయి. ఇప్పుడు ఒక సౌత్ కొరియన్ కంపెనీస్ కానీ, జపనీస్ కంపెనీస్ కానీ, చైనీస్ కంపెనీస్ కానీ, వాస్తవంగా మన దేశం కంపారిటివ్లీ తక్కువ. ఇప్పుడు మీకు జపాన్ టయోటా కావచ్చు, సౌత్ కొరియన్ కార్ల కంపెనీస్ కావచ్చు, ఇవి ఎక్కువ. మన ఉదాహరణకు మన కార్ల కంపెనీలో ఒక ల్యాండ్ రోవర్, టాటాస్ టేక్ ఓవర్ ల్యాండ్ రోవర్కి మాత్రం 22% మార్కెట్ షేర్ అమెరికాలో ఉంది. కానీ వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఎలక్ట్రానిక్ గూడ్స్ $11 బిలియన్ మనం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి రొయ్యల నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వరకు మన ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, మీరు ఫార్మాలు, మందులు, ఔషధాలు, ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ మనం జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా మనం అమెరికాలో అమ్ముతాం. సో అందువల్ల అమెరికన్ టారిఫ్స్ ఏషియన్ ఎకానమీస్ పైన ఎక్కువ ఎందుకు ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అమెరికా నుంచి ఏషియాకు మారింది కనుక ఏషియా పైన ఎక్కువ టారిఫ్స్ విధించాడు. ఏషియా పైన ఎక్కువ టారిఫ్స్ విధించారు కనుక ఏషియన్ మార్కెట్స్ ఎక్కువ పతనమయ్యాయి. సో లింక్ అది. సో అయితే ఇంకా ఇందులో ఆశ్చర్యం ఏంటంటే రవిశంకర్, అసలు ఇంకా టారిఫ్స్ అమలుకి రాలేదు.